Daily. Taste the Daily. భారత యానిమేషన్ రంగానికి మరో గర్వకారణంగా మహావతార్ నరసింహ సినిమా నిలిచింది. తాజా సమాచారం ప్రకారం 98వ ఆస్కార్ నామినేషన్స్లో యానిమేషన్ కేటగిరీలో ఈ మూవీ చోటు దక్కించుకుంది. విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించింది. పురాణ ఇతిహాసాలపై ప్రేక్షకుల ఆసక్తి ఎంత ఉందో, యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలకు ఎంత అవకాశం ఉందో మహావతార్ విజయమే నిరూపించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన నరసింహస్వామి కథతో పాటు ప్రహ్లాదుని భక్తి, ప్రతి సన్నివేశంలో కనిపించిన డివోషనల్ వైబ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మంచి సంగీతం, ఆకట్టుకునే సన్నివేశాలు కలిసి ఈ సినిమాకు భారీ హైప్ను తీసుకొచ్చాయి. ఈ విజయాన్ని చూసిన అనేక ప్రొడక్షన్ హౌస్లు యానిమేషన్ సినిమాల వైపు మళ్లడం కూడా జరిగింది. హోంబలే ప్రొడక్షన్స్ సుమారు 30 కోట్లతో నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ ఎంతో నిబద్ధతతో తెరకెక్కించాడు. అలా థియేట్రికల్ రన్ లో 300 కోట్లకు పైగా వసూలు సాధించి ఇప్పటికే రివార్డులు అందుకున్న మహావతార్ ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ తో మరోసారి తన రేంజ్ ను నిరూపించింది. అయితే పోటీలో పాప్ డీమన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టెల్, డీమన్ స్లేయర్, కిమెట్సు నో యైబా వంటి హాలీవుడ్ యానిమేషన్ దిగ్గజాలు కూడా ఉన్నాయి. విజువల్ క్వాలిటీ, నిర్మాణ విలువల్లో కొన్ని ఫ్రేములు హాలీవుడ్ రేంజ్ ను తలపించినా తుది ఫలితం ఎలా వస్తుందో చూడాలి. ఆస్కార్ దక్కుతుందా లేదా అన్నది పక్కన పెడితే యానిమేషన్ రంగానికి మహావతార్ నరసింహ ఇచ్చిన గుర్తింపు మాత్రం ఇండియాలో మరిన్ని భారీ యానిమేషన్ ప్రాజెక్టులకు దారితీస్తుందనే చెప్పాలి.